వివేకా కుమార్తె వైఎస్ సునీత గారు ఇటీవల కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ను కలిశారు. ఈ సమావేశంలో ఆమె పులివెందుల ఉప ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా అంశాలు మరియు తనపై వస్తున్న మానసిక ఒత్తిడుల గురించి చర్చించారు. ఆమె ముఖ్యముగా మాట్లాడిన మాటలు ఏమిటంటే, న్యాయం కోసం పోరాడాల్సిన ఈ సమయంలో సెక్యూరిటీ తీసుకుని తిరగాల్సి వస్తుందంటే చాలా దురదృష్టకరం. ఈ ఉద్రిక్తతలు చూసినప్పుడల్లా నాకు నాన్న వివేకానంద రెడ్డి హత్య మళ్లీ గుర్తొస్తోంది. ఇప్పటికీ అదే విధంగా బెదిరింపులు, ఇదే విధంగా ఒక వర్గం మద్దతుదారుల దౌర్జన్యం కొనసాగుతోంది అని ఆమె చెప్పారు. వివేకా హత్య కేసులో అప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు జడ్పీసీటీ ఉప ఎన్నికల్లో అదే జరుగుతుంది. అప్పుడు టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి మా బంధువు. అతనిపై ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయించారని అనుమానం ఉందని సునీత అన్నారు. గత 6 ఏళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా. ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. వివేకా హత్య సునీత, రాజశేఖర్ రెడ్డి చేయించారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. నాన్న మళ్లీ తిరిగిరాడు. ప్రజలు ఆలోచించి నిజం బయటికి వచ్చేలా చూడాలని సునీత అన్నారు. రేపు వివేకానందరెడ్డి పుట్టినరోజు. నా తల్లి నాకు పులివెందుల రావద్దని చెప్తుంది. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఉందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.